సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ అప్పలరాజు గారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం గవర్నింగ్ బాడీ సభ్యులు, మిత్రులు, జగ్గంపేట శాసనసభ్యులు నెహ్రూ గారిని ప్రసంగించడం కోరుతాను. ప్రపంచ తెలుగు మహాసభలో నా మిత్రుడు, అత్యంత ప్రియపాత్రుడు చైతన్యరాజు గారు, ఇది రెండోసారి ఈ మహాసభల్ని ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుంది. ఆయన జన్మ ధన్యం అని చెప్పేసి నేను భావిస్తున్నా. అటువంటి మహత్కార్యాన్ని తలపెట్టినటువంటి మిత్రుడికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటూ, నాకు అత్యంత ప్రియపాత్రులు, ఒక రకంగా నాకు గురువుతో సమానం. ఎందుకంటే ఆయన యొక్క రాజకీయ వ్యవహార శైలిలోనే నేను రాజకీయంగా పరిణితి చెందినటువంటి వ్యక్తిని. పెద్దలు గురుతుల్యులు బాపిరాజు గారు, అలాగే వేదికను అలంకరించినటువంటి అధిరథ మహారథులు, వేదిక ముందున్నటువంటి సోదరిమణులు, సోదరులు, పత్రికా సోదరులు, మీడియా సోదరులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. నిన్నటి రోజు ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం నిన్న ఎంతోమంది అతిరథ మహారథులందరూ ఈ వేదికని పునీతం చేశారు. ఈరోజు కూడా నేను తప్ప అందరూ ఆ స్థాయికి సరితూతేగారే ఇవాళ ఈ వేదిక మీద పునీతులై ఉన్నారు. ఆంధ్ర భాషను అభిమానిస్తాను తప్పించి ఆంధ్ర భాష క్షుణ్ణంగా అవగాహన లేనటువంటి ఒక పామరుణ్ణి నేను. అటువంటి పామరుణ్ణి ఈవేళ ఈ వేదిక మీద తీసుకొచ్చి ఆంధ్ర భాష గురించి మాట్లాడమంటే నేనేం మాట్లాడగలుగుతాను? ఎందరో విజ్ఞులు ఉన్నారు, అందరికీ సరితూగనటువంటి వాడిని. అయినప్పటికీ మన శ్లైంగిక భాషలో నా ప్రయత్నం నేను చేస్తా. ఈ ప్రాంగణాన్ని చూస్తుంటే మన ముందున్నటువంటి మహనీయులు, ఆ విగ్రహాలు చూస్తుంటేనే తెలుగుదనం ఉట్టుపడుతున్నటువంటి పరిస్థితులు. ఇటువంటి దాన్ని, ఈ మహాసభల్ని మనం వీలున్నప్పుడల్లా జరుపుకోవడమే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ కార్యక్రమాల్ని మనం తీసుకెళ్ళి చేసుకోగలిగినట్టయితే, ఇందాక మా అప్పల్లా చెప్పాడు, మరుగున పడుతుంది తెలుగు భాష అని. ఎవరన్నారు? అది కాదు అని నేను అంటాను. నా భాషను నేను గర్వంగా ఎందుకు మాట్లాడలేను? నేను 4 పర్యాయాలు శాసనసభ్యుడినై ఏ ఒక్కరోజు కూడా పొల్లుపోకుండా తెలుగునే నాకు తెలుసున్న తెలుగుని శాసనసభలో నేను మాట్లాడినటువంటి పరిస్థితి. ఎవరైనా పరభాష మాట్లాడుతుంటే అది కరెక్ట్ కాదు, తెలుగులో మాట్లాడు, నాకు తెలీదు అని చెప్పి నిర్మమాటంగా చెప్పేటటువంటి వ్యక్తిని. ఆ రకంగా మనందరం తయారై మాట్లాడగలిగితే ఎందుకు తెలుగు భాష మరుగున పడుతుంది? ఎక్కడో అమెరికాలో పుట్టినటువంటి పిల్లవాడు కూడా ఇవాళ తెలుగును మాట్లాడుతున్నట్టు, క్షుణ్ణంగా తెలుగు మాట్లాడేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ప్రతి ఒక్కడి మనసులోని కూడా నా భాషను నేను పరిరక్షించుకోవాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఇవాళ
ఒక ఉద్యమ స్థాయిలో తెలుగుని పరిరక్షించుకోవడానికి ముందుకెళ్తున్నటువంటి నేటి ఈ సమాజంలో తెలుగు మరుగున పడేటటువంటి పరిస్థితి ఉండదు. చైతన్యరాజు లాంటి వాళ్ళ మిత్రులుంటే మరింత ప్రజ్వరిల్లేటటువంటి పరిస్థితులు ఉంటాయి అని చెప్పి మనవి చేసుకుంటూ, తెలుగు సంస్కృతిని, తెలుగు భాషని మనం ప్రతి క్షణం కూడా మరువకుండా నడవగలిగిన రోజుని ఈ తెలుగు మరుగున పడేటటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఆ రకంగా కొనసాగాలని చెప్పేసి అని కోరుకుంటూ, మరి మా చైతన్యరాజు గారు తన ప్రాంగణానికే దీన్ని పరిమితం చేయకుండా ఇది ఒక ఉద్యమంగా వీలున్నప్పుడల్లా గ్రామీణ స్థాయిలో ఈ కార్యక్రమాలు తీసుకుని విజ్ఞుల్ని ప్రాజ్ఞుల్ని తీసుకొచ్చి వారితోటి సంభాషించగలిగితే గ్రామీణ భాష కూడా మరింత పటిష్టమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సమర్థుడు కాబట్టి ఆయన ఆ రకంగా చేయగలడు, చెయ్యాలి అని చెప్పేసి అని కోరుకుంటూ, మరి ఈ మహావేదిక మీద నాకు అవకాశం కల్పించి ఒక పునీతిని చేసినందుకు మనస్ఫూర్తిగా ఈ నిర్వాహకులను అందరినీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ధన్యవాదాలు నెహ్రూ గారు. మీ అంతరానంతరాల నుంచి వచ్చేటువంటి భావాల్ని చక్కగా తెలుగులో ఆవిష్కరించినందుకు